అయినా సరే మీరు ఆ టైం అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ మా ఈ విజయోత్సవాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కోటి కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత ట్విట్టరు, ఇన్స్టా, వాట్సప్, ఫేస్బుక్ ఇవన్నీ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఇది మాస్ సినిమా కదా, ఓవర్సీస్లో కొంచెం లేట్గా రిపోర్ట్ వస్తుంది అందరూ చూసి ఫ్యామిలీస్. ఎందుకంటే ఓవర్సీస్లో కూడా మిడ్ ఆఫ్ ద వీక్ రిలీజ్ అయిన సినిమా. జనరల్గా సాటర్డే సండే వీకెండ్స్కి కానీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడరు. సో ఒక మాస్ ఎంటర్టైనరు ఓవర్సీస్లో నాకు ఒక 2-3 డేస్ తర్వాత టాక్ వస్తుంది అనుకున్నాను. బట్ ఈ A to Z అని మేము అంటే ఆబాల గోపాలం చూసే సినిమా అని మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఏ రకంగా అయితే మేము ఏం చేసామో నిన్న నైట్ అప్పటి నుంచే ఎలాగూ నైట్ షోస్ ఇక్కడ లేవు కాబట్టి మార్నింగ్ ఒక 4 నుంచి 5 నుంచి ఆంధ్రాలో షోలు పడ్డాయి. ఇక్కడ 7:30, 7:45 ఇక్కడ షోలు పడ్డాయి. సో ఓకే, ప్రింట్స్ అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక 3-4 గంటలు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను. బట్ ఓవర్సీస్ యొక్క ఉధృతం నైట్ ట్విట్టర్ నుంచి స్టార్ట్ అయింది. అందుకే అంటున్నా, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయని. నిన్న ఈవినింగ్ నుంచే అదే నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే అక్కడ యూఎస్లో ఈవినింగ్ షో స్టార్ట్ అయ్యి బిగినింగ్ నుంచి నేను ఏం చెప్తున్నానో అదే రిజల్ట్ రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది చెప్తున్నారు, ఇంత పెద్ద కంటెంట్ పెట్టుకొని మీరు దాచారేంటి, చెప్పలేదేంటి, చెప్తే ఇంకా బాగా బజ్ క్రియేట్ అయ్యేది కదా, ఇంత 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 సాలిడ్ కంటెంట్ ఉందని మాకు తెలియదు సెకండ్ హాఫ్లో అని చెప్పి అన్నారు. నేను నా సాలిడ్ కంటెంట్ రెడీ చేయడానికి టైం పట్టింది. అది రెడీ చేయకముందు ఆ కంటెంట్ ఉందని ఎలా చెప్తాము? సో మాకున్న పరిస్థితులలో సినిమా 19వ తారీఖు కల్లా రిలీజ్ అయిపోవాలి, థియేటర్లో ఉండాలంటే మనం చెప్పినట్టు ఒక 3 రోజుల ముందు ఓవర్సీస్ ప్రింట్లు పంపాలంటే మాకు 16వ తారీఖే డెడ్ లైన్. 16వ తారీఖు కల్లా రెడీ చేయాలి. ఈ రెడీ చేయడానికి తమన్ అండ్ టీం, అలాగే మా ప్రొడక్షన్ టీం, మా చందు గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా ప్రొడక్షన్ రాంబాబు గారు, శ్రావణ్, సతీష్, సత్య, అందరి పేర్లు చెప్పాలి, బాబు, వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోలో వంతుల వారీగా అంటే ఒక 3 నైట్ అంతా ఉంటే ఇంకో 2 2 అవర్స్ పడుకొని వచ్చి మళ్ళీ 2 అవర్స్ చూడండి మన సరిహద్దుల్లో కాపులా కాసే సైనికుల్లాగా పనిచేశారు నిజంగా. వాళ్ళందరికీ అఖిల్, రవి, అభి, గురు, అందరి డిపార్ట్మెంట్లో ఉన్న హర్షి, లోకేష్, వీళ్ళందరికీ నేను చేతులెత్తు. బాబీ గుండెకాయ అని చెప్పాను కదా, బాబీ అయితే అసలు 1 అవర్ కూడా పడుకోలేదు. సో 16th ప్రింట్స్ రెడీ చేసి పంపించడమే ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ అండి. ఆ రకంగా ప్రీపోన్ చేసినా సరే పంపించగలిగాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫస్ట్. అందుకే ఓవర్సీస్లో మేము అనుకున్న అన్ని చోట్ల షోలు పడ్డాయి. అది చాలా పెద్ద సక్సెస్. అక్కడి నుంచి మొదలు పెడితే నేను డే 1 నుంచి చెప్తున్నా, నేను తీసేది కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్రీ ఫ్లోన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ట్విట్టర్లో, కొత్త పదం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, పవన్ కళ్యాణ్ గారి హిస్ట్రియానిక్స్, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ DNA, ఆయనకు ఉండే ఒక ఫ్రీ కరిజ్మాటిక్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది. నేను ఇదే చూపించబోతున్నా. నేను కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నా అని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్ తీసా. నేను ఏ రోజు ఒక కళాత్మకమో లేకుంటే ఇంకో కళాఖండమో తీస్తున్నా అని చెప్పలేదు. సో దయచేసి ఎక్కడన్నా కొంతమంది అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కాబట్టి కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కొంచెం స్లో ఉందన్న ఇంకోటన్నా, నేను బిగినింగ్ నుంచి అదే చెప్తున్నా. ఒక హై రావాలంటే ఒక లో ఉంటుంది. ఒక చీకటి వచ్చినప్పుడే వెలుక్కి అందం, ఒక పగలు చూసినప్పుడే రాత్రికి అందం, లేదా రాత్రి తర్వాతే ఉదయానికి విలువ. డెఫినెట్గా ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా అలా చిన్న ఒక చైల్డ్ ఎపిసోడ్లో హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ ఏంటి చూపించాం. చైల్డ్ ఎపిసోడ్కే అబ్బాయి యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారిలాగా ఇమిటేట్ చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ అన్న యాస్టీస్ హీరోని చూసినట్టు ఉందని చెప్పి మెసేజ్ స్టార్ట్ చేశారు అందరూ. అక్కడి నుంచి హీరో ఇంట్రడక్షన్ బద్దలైపోయిందని మీరే అంటున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ప్రీ ఇంటర్వెల్కి సినిమా లేస్తుంది కాబట్టి అక్కడి నుంచి సరదాగా వెళుతూ ఆ సరదాలో కూడా బ్రేకప్ అయినంత మాత్రాన జీవితం అయిపోదు. ఈ బ్రేకప్ గురించి 10 మంది ఏం మాట్లాడుకుంటారన్న ఒక విషయం వదిలేసేయండి అన్న. ఒక మంచి యూత్కి కావాల్సిన కాన్సెప్ట్ చెప్తూ మంచి డైలాగులతో వెళ్తూ ఒక్కసారి ప్రీ ఇంటర్వెల్ నుంచి అందుకుందంటే వి ఆల్ నో ఇంకా అక్కడి నుంచి సినిమా ఆగదని. క్లైమాక్స్ వరకు అలాగే ఉంది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి హిస్టరీకి చూపిస్తున్నానో కొంతమంది వింటేజ్ పవన్ కళ్యాణ్ కావాలంటారు, కొంతమంది అన్న ఇంకా ఎంతకాలం ఇలాగా ఇంకా కొంచెం కొత్తది అన్న అంటారు. పూర్తిగా సినిమాని సమగ్రమైన దృష్టితో చూసేవాళ్ళకి చెప్పాల్సిందంటే చాలా 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 కొత్త పాయింట్. జనరల్గా తెలుగు సినిమాలో విలన్ అనగానే మాఫియా డాన్లో బ్యాడ్